వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇంకోసారి అందరినీ చూడటమే కాకుండా మళ్ళీ అక్కడ ఉన్న ఒక టీమ్గా మళ్ళీ పొద్దుశ్రీ గారు, అలాగే మా దాసిందర్ గారు, అలాగే మా రేపటికి సంబంధించిన మా ఎమ్మెల్యేలు, మా ఎక్స్ ఎమ్మెల్యేలు, మా పెద్దలందరూ కలిసి కేజీస్ కూడా పరిశీలించారు. వెళ్ళి ఆ పేషెంట్స్ని పరామర్శించడం జరిగింది. ఇదంతా దేనికోసం ఉంటే ప్రభుత్వం తన అసత్యాన్ని, అలక్ష్యాన్ని అలా హెచ్చరిస్తూ ప్రభుత్వం సంఘటన నుంచి తీసుకొస్తే మంచి జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో తప్ప రాజకీయ ఉద్దేశం కాదు. అయినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇందాక తల్లిని కలిసాం, చనిపోయిన ఇద్దరు అమ్మాయి తలక వాళ్ళ తల్లిని కలిసాం. వాళ్ళ ఆత్మక్షోభ, బాబు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నది, హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పామని తగ్గలేదు, మేము తీసుకెళ్ళిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటామంటే కాదు విజయనగరం పంపించారు. విజయనగరంలో అడిగితే వైజాగ్ పంపించాను. వైజాగ్ హాస్పిటల్లో కేజీహెచ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకో 4 రోజులు ఉండి కూడా ఆ పిల్లలు చనిపోయారంటే ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఆ పిల్లల పట్ల వైద్యం వాళ్ళు చూపెట్టేది అనేది మరి కొట్టకొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ కాదు, హెపటైటిస్ ఏ అనేది ఇది క్రానిక్ కాదు, ఇది పచ్చకామల న్యాయం. క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది. దానికి ముందే కళ్ళు తెరవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా. స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి 1000 మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో చూస్తే ఏ ఇష్యూ లేదు. ఎందుకంటే ప్రాణాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎంతో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వచ్చి వ్యవహరించింది. సారీ, ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నరసీపట్నం మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా మా పార్టీ తీసుకున్న విధానం వల్ల చూడటానికి వచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో ఈ సంఘటనని మళ్ళీ ఆయన దృష్టికి పుష్పాణి గారు పద్నాలుగు తీసుకొస్తే ఆయన ప్రత్యక్షంగా పదని నేను కూడా వస్తాను, నేను కూడా చూస్తాను అని ఆయన వచ్చి కేజీహెచ్కి వెళ్ళి ఆయన కూడా చూడటం జరిగింది. సుమారు 70 ప్రభుత్వం దీని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం. సరే మాకు ఓటేశారు కదా 5 సంవత్సరాలు మేము పర్వాలేదు సత్యండి కాలే ఉంటారు కదా అనే ఒక ధీమా వారికి కారణం ఇదంతా కూడా అనిపిస్తుంది. మానవత్వంతో ఉన్నాడు ఎవడు కూడా, మానవత్వంతో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు. పార్థిపురం వస్తారు, హాస్పిటల్ పిల్లలు చూడరు, లేకపోతే ఆ ఊరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలు చూడరు, మంత్రులు ఆ కార్యక్రమం చేయరు. దేనికోసం వెళ్తాము? ఏదో మనం ఏదో వైద్యులం కాదు వెళ్తే మేము నా రాజకీయ కేజీహెచ్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇక్కడ పంపుతున్నారు. నాకు అర్థం అవ్వట్లేదు విద్యానం. ఒక పేషెంట్ వచ్చి కేజీహెచ్తో జాయిన్ అయిన తర్వాత, ఒక సూపర్ స్పెషాలిటీ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం క్యూర్ చేసి ఇంటికి పంపాలి. అలా లేదు, అక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. 5 పాయింట్స్ ఉన్నంత వరకు అక్కడ ఉంటున్నారు. అక్కడ బిలో వస్తే పంపుతారు. ఎప్పుడు పంపాలి ఇంటికి? 2 టెక్నికల్గా మెడికేటెడ్గా 2 పాయింట్స్ వచ్చినప్పుడు ఇంటికి పంపాలి, మళ్ళీ తీసుకొచ్చి పంపుతారు. సరే అదే ఆ పని చేస్తున్నారు, కానీ చాలా తప్పు ఆక్షేపణ. అయిన వరకు కేజీతో ఉంచి, కేజీ కాదు పక్కన నిమిషం అక్కడ ఉంది కదా వైజాగ్లో ఉన్న, ఇంకో సంవత్సరం అక్కడ పెట్టచ్చు కదా. ఇంత దూరాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో సాంకేతిక పరంగా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇది మామూలు చూస్తే, కామన్ సెన్స్ తో చూస్తే ఇది చాలా తప్పు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.